అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీకాంత్ బండారి. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. ఇవాళ మనము ఓసీడీ అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ గురించి తెలుసుకుందాం. ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ యొక్క లక్షణాలు, దానికి అంటే అది దేనివల్ల కలుగుతుంది, దానికి వచ్చే ట్రీట్మెంట్ ప్యాటర్న్స్, ప్రోటోకాల్స్ ఏముంటాయో తెలుసుకుందాం ఇవాళ. సో ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే మనకు ఆ పేరులోనే దాని యొక్క లక్షణాలు ఉన్నాయి. ఆబ్సెషన్స్ అండ్ కంపల్షన్స్, ఇవి రెండు మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ ఓసిడి. ఆబ్సెషన్స్ అంటే ఆలోచనలు కానీ, లేదంటే మెంటల్ థాట్స్ అంటాం, థాట్స్ కానీ లేదంటే ఇమేజెస్ కానీ, ఇవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఈ ఓసిడితో సఫర్ అయ్యే పేషెంట్స్కి ఈ థాట్స్ కానీ ఇమేజెస్ కానీ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. రెపిటేషన్ ఇస్ ద మెయిన్ దిస్ థింగ్. సో ఇవి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయంటే సిల్లీ ఆలోచనలు, లేదంటే ఇర్రిలవెంట్ ఆలోచనలు, ఇర్రేషనల్గా ఇట్లాంటి ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ నార్మల్ పర్సన్స్ కూడా కొన్ని ఆలోచనలు రిపీట్ అవుతూ ఉంటాయి. బట్ ఈ పేషెంట్స్లో మాత్రం ఏంటంటే వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా కూడా, అంటే ఏ పనిలో ఉన్నా కూడా ఆల్మోస్ట్ లైక్ మెల్కొని ఉన్నంతసేపు త్రూఅవుట్ ద డే వాళ్ళు ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఈ ఆలోచన అనేది ఆ బ్యాక్గ్రౌండ్లో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు మోస్ట్ కామన్ అంటే ఆబ్సెషన్ ఆఫ్ కంటామినేషన్ అంటాం. కంటామినేషన్ అంటే ఇప్పుడు సపోజ్ కొంతమందికి చేతులు సరిగ్గా కడుక్కున్నానా లేదా అనేది ఒక ఆబ్సెషన్ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు రిపీటెడ్గా చేతులు కడుగుతూ ఉంటారు, లేదంటే రిపీటెడ్గా స్నానం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి వెళ్ళి చేతులు కడుక్కొని వస్తారు, నెక్స్ట్ వాళ్ళకి మళ్ళీ ఒక ఆబ్సెషన్ వస్తుంది, నా చేతులు సరిగానే ఉన్నాయా లేదా, నా చేతులు మళ్ళీ ఏమైనా మురికైనాయా. సో వాళ్ళకు అంటే నిజానికి తెలుసు వాళ్ళ చేతులు శుభ్రంగానే ఉన్నాయని వాళ్ళకి తెలుసు. బట్ స్టిల్ ఆ థాట్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది, విచ్ దే కెనాట్ రెసిస్ట్. అంటే వాళ్ళు ఆ థాట్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళకు లోపల యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. అంటే గుండె దడ పెరగడము, టెన్షన్ అవ్వడము, ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు దీన్ని నల్లిఫై చేయడానికి, అంటే ఈ యాంగ్జైటీ యొక్క సిమ్టమ్స్ తగ్గించుకోవడానికి వెళ్ళి మళ్ళీ కడుగుతూ ఉంటారు. సో ఇట్లా కొంతమంది ఓసిడి పేషెంట్స్ ఈవెన్ గంటల తరబడి, రోజుకు 5-6 గంటలు కూడా స్నానం చేసుకోవడం కానీ, లేదంటే చేతులు కడుక్కోవడం కానీ మళ్ళీ ఒక 10-15 సార్లు వాళ్ళకి తెలిసినా కూడా చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఎట్లా అంటే వాళ్ళకు చేతులు కడిగి ఆ చేతులపైన స్కిన్ కూడా ఒక్కొక్కసారి పోతూ ఉంటుంది. సో బట్ స్టిల్ వాళ్ళ థాట్ని కంట్రోల్ చేసుకోలేరు. ఆ థాట్ని తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నమే కంపల్షన్ అంటే ఇప్పుడు ఆబ్సెషన్ వచ్చిన థాట్కి ఆ థాట్ తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నంగా కంపల్సివ్ యాక్ట్ అంటాం. అంటే కంపల్సివ్ యాక్ట్ అంటే ఇప్పుడు కంటామినేషన్ అనేది ఆబ్సెషన్, అంటే ఆలోచన, నా చేతులు సరిగా లేవు అనుకోవడం అనేది ఆబ్సెషన్. దాన్ని తగ్గించుకోవడానికి చేసే పని కంపల్షన్. ఇప్పుడు చేతులు కడుక్కోవడం అనేది కంపల్షన్. సో ఇట్లా చాలా రకాల ఆబ్సెషన్స్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు సెకండ్ కేటగిరీలో పాథలాజికల్ డౌటింగ్ ఉంటుంది. అంటే వీళ్ళకి ప్రతిదీ చూసినా డౌట్, అంటే ఏది వాళ్ళకు కన్ఫామ్గా ఉండదు. ఇప్పుడు సపోజ్ మోస్ట్ కామన్గా చూసేది, ఇప్పుడు డోర్కి గడి పెట్టినామా లేదా, లేదంటే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసినామా లేదా అనేది రిపీటెడ్గా చూస్తూ ఉంటారు. ఆల్దో వాళ్ళకి తెలుసు మనము సరిగానే దాన్ని ఆఫ్ చేసినామని తెలుసు, బట్ స్టిల్ వాళ్ళకి ఆలోచన వస్తూనే ఉంటుంది. సో ఇట్లా వాళ్ళు 10-15 సార్లు వెళ్ళి చూడడము, మళ్ళీ గ్యాస్ ఆఫ్ చేసినా అని మళ్ళీ రావడము, మళ్ళీ వెళ్ళి చూడడం, ఇట్లా రిపీటెడ్ సైకిల్ అవుతూ ఉంటుంది. కొంతమంది వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని మళ్ళీ అడుగుతూ ఉంటారు, గ్యాస్ కట్టేసినవా లేదంటే డోర్ క్లోజ్ చేసినవా లేదా అనేది మళ్ళీ అడుగుతూ ఉంటారు, ఆల్దో వాళ్ళకి తెలిసినా కూడా. సో ఇది పాథలాజికల్ డౌటింగ్. ఇంకా కొంతమందికి ఎట్లా ఉంటుందంటే మెంటల్ థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి బ్లాస్ఫేమస్ థాట్స్ ఉంటాం, అంటే దేవుడి పైన కొంతమందికి సెక్షువల్ థాట్స్ కానీ, లేదంటే దేవుడిని ఏదో కొట్టినట్టు, లేదంటే దేవుడి గురించి చెడు ఆలోచనలు రావడము, ఇట్లాంటి థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళు ఆ థాట్ని కంట్రోల్ చేసుకోవడానికి మంత్రాలు చదవడం కానీ, లేదంటే ఎక్కువగా పూజలు చేయడము, ఆ థాట్స్ని తగ్గించుకోవడానికి, లేదంటే క్షమించమని అడగడము, ఇట్లాంటివన్నీ కంపల్సివ్ యాక్ట్స్ లాగా చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే సిమ్మెట్రీ ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఒక టేబుల్ పైన ఒక 4 బుక్స్ ఉంటే అవి పర్టికులర్ యాంగిల్లోనే ఉండాలి, లేదంటే ఇంట్లో ఏదైనా సామాను ఒక్కటే చోట ఉండాలి అని, ఇట్లాంటి
నీడ్ ఫర్ సిమ్మెట్రీ అంటాము. సో నీడ్ ఫర్ సిమ్మెట్రీలో ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా ఒక పర్టికులర్ యాంగిల్లోనే ఉండాలని ఒక ఆలోచన ఉంటుంది. ఆ యాంగిల్ నుంచి కొంచెం డీవియేట్ అయినా కూడా వీళ్ళకు చిరాకు రావడము, దాన్ని జరిపిన వాళ్ళని తిట్టడము, లేదంటే ఇంట్లో వాళ్ళపైన కోపగించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో మనకు ఓసిడిలో ఇంకా కూడా చాలా రకాలు ఉంటాయి, బట్ దీస్ ఆర్ ద మెయిన్ కేటగిరీస్. ఓసిడి అసలు మనకు ఎందుకు వస్తుంది? సో ఇది రావడానికి చాలా వరకు కారణాలు ఉంటాయి. ఒకటి జెనెటిక్ అనుకోవచ్చు, లేదంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, లేదనుకుంటే ఏదన్నా స్ట్రెస్సర్ అంటే చిన్నప్పుడు ఏదన్నా సివియర్ స్ట్రెస్సర్, లేదంటే వేరే రకాల డిప్రెషన్కి లోనైనప్పుడు ఓసిడి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవన్నీ కారణాల వల్ల మన బ్రెయిన్లో కొన్ని సర్క్యూట్స్లో కొన్ని రకాల కెమికల్స్ మనకి ఈ ఆలోచనల అనేది ఒక సెన్సర్, ఒక థాట్కి ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఆలోచనలు మళ్ళీ మళ్ళీ బ్యాక్ ఆఫ్ ద మైండ్లో వస్తూనే ఉంటాయి. అయితే ఎట్లాంటి ఆలోచనలు రావాలి, ఎట్లాంటి ఆలోచనలు రావద్దు అనేది ఒక ఫిల్టర్ లాగా ఉంటుంది మన బ్రెయిన్కి. కొంతమంది పేషెంట్స్లో ఈ ఫిల్టర్, ఈ ఏదైతే థాట్ని సప్రెస్ చేసే ఫిల్టర్ సరిగా, ఆ ఫిల్టరింగ్ మెకానిజం సరిగా లేదో అట్లాంటి వాళ్ళకి ఈ ఆలోచన అనేది రిపీటెడ్గా అవుతూ ఉంటుంది. సో కార్టికో స్ట్రయేటో థలామికో కార్టికల్ లూప్ అంటాము. సో దీంట్లో మెయిన్గా అంటే చాలా మెకానిజమ్స్ ఉంటాయి, బట్ మెయిన్ మెకానిజం ఈజ్ సెరటోనిన్ డిస్రెగ్యులేషన్. అంటే సెరటోనిన్ అనే ఒక న్యూరోకెమికల్ ప్రాబ్లం వల్ల వీళ్ళకు ఓసిడి అనేది మనకు సిమ్టమ్స్ కనపడతూ ఉంటాయి. సో దీన్ని డయాగ్నోస్ చేయడానికి మామూలుగా అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఎవరైనా సఫర్ అవుతున్నారు, ఇది చూడటానికి బయట నుంచి చూసే వ్యక్తులకి వీళ్ళు ఏంటి అంటే నాటకాలు ఆడుతున్నారా, లేదంటే కావాలని చేస్తున్నారు, లేదంటే అటెన్షన్ సీకింగ్ ఏమో అని అనుకుంటారు. బట్ అది నిజానికి ఒక మానసిక జబ్బు అది. సో దీన్ని గుర్తించి మనము సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళేసరికి చాలా గ్యాప్ వస్తుంటుంది. అంటే ఆల్మోస్ట్ మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఒక 1 year 2 years అట్లా సఫర్ అయ్యి ఇంకా లాస్ట్కి వేరే ఆప్షన్ లేక, అంటే గుళ్ళ చుట్టూ తిరిగి, లేదంటే ఇంకా ఏదో వేరే వాళ్ళ చుట్టూ తిరిగి చాలా డీలేడ్గా మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఎన్ని రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయో చూద్దాం. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ మెయిన్గా మనం డివైడ్ చేసుకుంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఫార్మకోథెరపీ, అంటే మెడిసిన్స్తోని నయం చేయడము. సెకండ్ థింగ్ ఈజ్ కౌన్సిలింగ్ లేదా సైకోథెరపీ అంటాం. సో ఇది సెషన్స్ అంటే వితౌట్ మెడిసిన్స్ ఇది. అయితే ఓసిడి తగ్గించడానికి ఈ 2 కలిపి ఇస్తేనే మనకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఫార్మకోథెరపీ అంటే మెడిసిన్స్ చూసుకుంటే మెయిన్గా మన బ్రెయిన్లో ఈ సెరటోనిన్ లెవెల్స్ పెంచడానికి మనము డ్రగ్స్ వాడుతూ ఉంటాం. సో ఇవి మెయిన్గా ఫ్లోక్సిటిన్ కానీ, ఫ్లోక్సమిన్ కానీ, క్లోమిప్రమిన్ కానీ, లేదంటే ఇంకా ఇతర ఎస్ఎస్ఆర్ఎస్. సో చాలా కేటగిరీస్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. అండ్ ఈ ఫార్మకోథెరపీ స్టార్ట్ చేసినాక పేషెంట్లు కొన్ని విషయాలు గమనించాలి. అవేంటంటే ఓసిడి తగ్గటానికి టైం పడుతుంది. అంటే ఈ డ్రగ్స్ మన బ్రెయిన్ పైనకి వెళ్ళి దాంట్లో సెరోటోనిన్ పెంచి ఆ సర్క్యూట్ని స్టెబిలైజ్ చేయడానికి అట్లీస్ట్ 2 to 3 weeks టైం పడుతుంది. సో డ్రగ్ ఇచ్చిన ఎంబడే మనకు సిమ్టమ్స్ తగ్గాలంటే తగ్గవు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఓసిడికి ఈ ఏదైతే మనం డ్రగ్స్ చెప్పుకున్నామో అవి కొంచెం హయ్యర్ డోసెస్లో అవసరం పడుతుంది. ఇప్పుడు సపోజ్ ఫ్లోక్సిటిన్ 20 mgతో స్టార్ట్ చేసుకుంటే ఆ ఓసిడి కంట్రోల్ అవ్వడానికి దానికి ఆల్మోస్ట్ 4 times వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లా వెళ్ళే ప్రయత్నంలో మనం చాలా స్లోగా డ్రగ్ డోసేజ్ అనేది పెంచుకోవాల్సి వస్తుంది. లేదు అనుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మళ్ళీ డ్రగ్ మొత్తానికి స్టాప్ చేయడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో కొంచెం ఓపికతోని మనము డాక్టర్ చెప్పింది వింటే ఓసిడి అనేది ఆల్మోస్ట్ ఏ క్యూరబుల్ డిజార్డర్. సో ద సెకండ్ పార్ట్ మనం చూసుకుంటే సైకోథెరపీ. సైకోథెరపీలో కౌన్సిలింగ్ సెషన్స్తో పాటు మెయిన్గా ఈఆర్పి అంటాం, అంటే ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్. దీంట్లో మనం అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్, బట్ సింప్లిఫై చేస్తే ఇప్పుడు సపోజ్ ఆబ్జెక్షన్ ఆఫ్ కంటామినేషన్ ఉంది అంటే ఒకరికి ఎవరికైనా వాళ్ళ చేతి పైన ఏదైనా మలినాలు ఏమైనా ఉన్నాయని ఆబ్జెక్షన్ ఉంది అనుకోండి, వాళ్ళు మళ్ళీ వెళ్ళి కడుగుతూ ఉంటారు. సో ఈ ఎగ్జాంపుల్లో ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ ఎట్లా చేస్తామంటే, ఎక్స్పోజర్ అంటే వాళ్ళకు అయ్యే స్టిమ్యులస్కి వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేయాలి. అంటే ఇప్పుడు వాళ్ళ చేతిని వెళ్ళి ఏదైనా మట్టిలో పెట్టమని చెప్తాం. ఆ మట్టిలో పెట్టమని చెప్పంగానే వాళ్ళకి అసలు ఏం లేనప్పుడే వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. ఇంకా వాళ్ళ చేతికి నిజంగానే మట్టి తగిలినప్పుడు చాలా యాంగ్జైటీ, పాల్పిటేషన్స్ ఇవన్నీ వస్తాయి.
ఇది మనము ఆ పలానా స్టిమ్యులస్కి ఎక్స్పోజ్ చేసినాక దెన్ రెస్పాన్స్ ప్రివెన్షన్ అంటే వాళ్ళు మామూలుగా అయితే వెళ్ళి చేతులు కడుక్కుంటారు. సో మనం ఇక్కడ ఏం చేస్తాము, వాళ్ళు చేతులు కడుక్కొనివ్వకుండా ఆపేయాలి. సో దీనివల్ల మన బ్రెయిన్కి ఒక స్టిమ్యులస్ పోతుంది. నా చేతులు మలినం పడ్డా కూడా నాకేం కావట్లేదు, ఆ యాంగ్జైటీ రెస్పాన్స్ కొద్దిసేపు ఉండి ఆ యాంగ్జైటీ రెస్పాన్స్ తర్వాత పోతుంది, నేను చేతులు కడుక్కోకపోయినా నాకు వచ్చే నష్టం ఏం లేదు. ఇట్లా మనం బ్రెయిన్కి ఒక ఫీడ్బ్యాక్ లాగా ఇస్తాము. సో మనకు మెడిసిన్స్ ప్లస్ ఈ సైకోథెరపీ రెండు కలిపి చేస్తేనే మనకు సిమ్టమ్ రెడ్యూస్ చేయడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.